ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్వామివారి సమాధి పుణ్యక్షేత్రం. 1976 ఏప్రిల్ నెల ఆఖరి వారంలో మేము కనిగిరి మద్రాసు వెళ్ళాము. స్వామివారు మమ్మల్ని ఒక వారం వరకు తమ దగ్గరకు రావద్దని చెప్పారు. ఎందుకో ఆయన తపస్సు దీక్ష అనుకున్నాము మేము. ఆయన 5-6 తేదీలలో వెళ్ళటానికి ప్రయత్నించాము. ఎవరో అతిథులు వచ్చారు. కట్టించిన బండి విప్పించాము. ఆ మండు వేసవిలో దోసకాయలు దొరకవేమోనని సంకోచిస్తుండగా ఎవరో ఒక ఆమె లింగ సముద్రం నుండి దోసకాయలు గంపతో అమ్మకానికి తెచ్చింది. మంచివి కొని మా పని మనిషి బాలయ్య చేత స్వామివారికి పంపాము. 1976 మే నెల 6వ తేదీన స్వామివారి మందిరం వైపు వెళ్ళిన మా గ్రామస్తుడు ఎరుకలయ్య అనే వ్యక్తి స్వామివారు మందిరం బయట పందిరిలో పద్మాసనం వేసుకొని ఒరిగి ఉన్నారు. తాను గోడ మీదుగా చూశానని చెప్పాడు. మధ్యాహ్నం 1 గంట సమయం. మా దంపతులం మజ్జిగ వెన్న తీసుకుని బండిలో వెళ్ళాము. స్వామివారు కొద్దిగా ఒరిగి ఉన్నారు. దగ్గరలో కమండలంలో నీరు, చిన్న కాగితం చీటి, రాయి క్రింద పెట్టి ఉన్నాయి. నాకు ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమైనారు. నేను దత్తాత్రేయ అవతారంగా మారిపోయాను. ఇక నుండి నన్ను దత్తాత్రేయ స్వామిగా వ్యవహరించండి. శనివారాలు తప్ప మిగతా అన్ని వారాలలో నా మందిర ద్వారాలు తెరవండి అన్నీ వ్రాసి ఉంది. స్వామివారిలో చలనం లేదు. మా వెంట వచ్చిన మనుష్యుల సాయంతో స్వామివారిని మందిరం వరండాలోకి చేర్పించాము. స్వామివారు శివైక్యం చెందారని భావించాము. వారి తల్లికి, అన్నదమ్ములకు చెప్పి పంపాము. రాత్రికి అందరూ వచ్చారు. మేము స్వామివారు నిర్యాణం చెందారని కన్నీరు మున్నీరుగా విలపించి తెల్లవారుజామున ఆయన మాకు చెప్పిన విధముగా సమాధి చేయించే ఏర్పాట్లు చేయటానికి ఇంటికి వచ్చాము. ఆ తెల్లవారుజామున స్వామివారు నాభి ప్రదేశం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఓంకారనాదం, మోటార్ సైకిల్ శబ్దంలా వచ్చి కపాలం నుండి రక్త ప్రవాహంలా పొంగి పారింది. అంటే కపాల మోక్షం ద్వారా వారు అప్పుడు శివ సాయుధ్యం పొందారు. ఒక పెద్ద నీలి రంగు వెలుగు మందిరం నుండి ఆకాశం వైపు వ్యాపించటం అక్కడి భక్తులందరూ ఊళ్ళోని కొందరు జనం చూశారట అని అందరూ చెబుతున్నారు. ఈనాటికి మాకు అదృష్టం కలగలేదు. తెల్లవారి మేళ తాళాలతో స్వామివారిని సమాధిలో ఉంచి నా పరాయితో సమాధి బిగించి వేలాది కొబ్బరికాయలు భక్తులు కొట్టగా సమాధి చేయించాము. తర్వాత సమాధి నిర్మాణం జరిగినది. 3వ రోజు మేము స్వామివారికి వారు మామూలుగా తినే పులగం అంటే పప్పొంగలి పెద్ద గుండిగా నిండుగా వండి తీసుకువెళ్ళాము. ఆ రోజు ఎందరికో స్వామివారు కనిపిస్తున్నారని, చిరు గంటల మ్రోత వినిపిస్తుందని తండోపతండాలుగా వచ్చారు. 11వ రోజు నారాయణ బలి హోమం ఋత్వికులు చేశారు. అది మొదలు ఈనాటి వరకు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రముగా మారింది. వ్యాధి పీడితులు, గ్రహ బాధితులు తమ తమ బాధ నివారణ కొరకు స్వామి వారిని ఆశ్రయించి బాధలు తొలగించుకుంటున్నారు. ఎందరో సంతానహీనులు సంతానం పొందారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు తమ 60 మంది శిష్యులతో స్పెషల్ బస్సులో వచ్చి దత్త జయంతి జరిపి మా ఇంట్లో మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళారు. అట్లా మాకు శ్రీ ఆచార్యుల వారి అనుగ్రహం లభించింది. శివరాత్రి పర్వదినాన, స్వామివారి నిర్యాణ దినాన లక్షలాది భక్తులు వస్తారు. స్వామివారి సమాధిని దర్శించి పునీతులవుతారు. విజయవాడ వాస్తవ్యులు, ప్రముఖ వ్యాపారస్తులు చెక్క కేశవులు గారు, మెంటా మస్తాన్ రావు గారు, పెద్ద శెట్టి గారు మరెందరో చందాలు వేసి ఆర్యవైశ్య అన్నదాన సమాజం వేలాది యాత్రికులకు ఆ పర్వదినాలలో మా హృదయాధిష్టాన దేవత అయిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అపార కరుణతో ఈ మా జీవిత కర్తవ్యాలను పూర్తి చేయిస్తున్నాడు. ఆయన మా దంపతులకు అనుగ్రహించిన మహా సద్గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. సాయిబాబా
పక్షపత్రిక ద్వారా వ్రాసే అదృష్టాన్ని అనుగ్రహాన్ని కలిగించారు స్వామివారు. జీవితం అద్భుతప్రాయం అని తెలిసాక ఇక జాగు చేయక కర్తవ్య నిర్వహణ చేసి తీరాలి. ఆ శక్తే ఈ వ్యాస పరంపర పూర్తి చేయించింది. ఈరోజు ప్రపంచంలో మనకంటే ఎందరో దీనులు, దరిద్రులు, బాధ తప్ప హృదయులు ఉన్నారు. వారందరితో పోల్చుకుంటే మనం చాలా ఉన్నత పరిస్థితుల్లో ఉండేటట్లే అనుగ్రహించాడు దైవం. ఆ ధైర్యం మాకు మేము తెచ్చుకొని మా అమ్మాయికి ఊరట కలిగించి ఆమెను తన బిడ్డలను పెంచుకొని కర్తవ్యాన్ని నిర్వహించేందుకు మార్గదర్శకంగా మారాము మేము. మా అమ్మాయి స్వస్థత తెచ్చుకొని తన పిల్లలను ధైర్యంగా పెంచుకున్నది. మేము మరలా చెర్ల చేరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదాల వద్ద శేష జీవితాన్ని గడుపుచున్నాము. కాల ప్రవాహంలో దైవ నిర్దేశించిన మార్గంలో పయనించాలే తప్ప కాలానికి దైవానికి ఎదురుదకూడదు. ఈ ధైర్యం సందేశం ఆ దైవమే ఇచ్చాడు మాకు. పరిస్థితులకు ధైర్యంగా నిలబడగలిగే శక్తిని ప్రసాదించే దైవనామం మహనీయుల దీవెన అయితే కానీ మానవ జీవితంలో అసలు ఒడిదుడుకులు లేకుండా చేయటం కాదు, అది అనుభవం కూడా. మా దంపతులకు ఆ చిత్తస్థైర్యం ఇచ్చారు స్వామివారు. ఈ దైవ దీవెనలు అది చాలు మాకు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.